హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు నిరాశ్రయులు, అనాథులు రాత్రి వేళల్లో ఫుట్పాత్లపై నిద్రించడంపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడం జరిగింది. షెల్టర్ హోమ్ నిర్వహణ విషయమై అనుభవం గల స్వచ్ఛంద సంస్థల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. షెల్టర్ హోమ్ విజయవాడతో పాటు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆశ్రమ వసతి గృహాలు ఏర్పాటుపై చర్యలు 2 వారాల్లో అఫిడవిట్ వేయాలని పురపాలక సంఘ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. వాళ్లకు ప్రత్యేక డైరీ నిర్వహించాలని, ఫుట్పాత్లపై నిద్రించే వారిని తక్షణమే పునరావాస ఆశ్రమ కేంద్రాలకు తరలించాలని నగరపాలక సంస్థ కార్యదర్శికి కమిషనర్కు స్పష్టం చేసింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు మనకు రోడ్ కింద పక్కతే ఫుట్పాత్ల మీద ఉంచమంటారు అన్నమాట. భారత్కి ఎక్కువ శాతము యాక్సిడెంట్ జరగమంతా కాబట్టి పట్టమాటిన దగ్గరికి వచ్చి ఏపీ హైకోర్టు ఆందోళన తొంకుతుందన్నమాట. అలా పట్టణానికి ఊరికి షెల్టర్ హోము నిర్వహణపై ప్రత్యేక చర్యలు ఆందోళనకి వచ్చి పురపాలక సంఘ కార్యదర్శిని ఆదేశించడం జరుగుతుందన్నమాట. ఊరికి ప్రత్యేక డ్రైవ్ వాటి మళ్ళీ ఆ గమందుని తక్షణం తీసి వారిని పునరావాస కేంద్రాలకు ఆశ్రమ కేంద్రాలకు తరలించాలని జరిపించి కెత్తడం జరుగుతుంది. అందుకోసం ఫుట్పాత్ల మీద నిద్రించడం మటుకు యాక్సిడెంట్కు అనమాట. అందుకిచ్చి హైకోర్టు ఆందోళన వ్యక్తం తొంగుతుందన్నమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.